అన్న మీ పేరేం పేరునా? సర్దార్ భాష. ఏ ఊరన్నా? తిరుపతి. అన్న రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకున్నాను? కరుణాకర్ రెడ్డి. దేనికని? దేనికంటే ఆయన తిరుపతి అవసరం చాలా ఉంది కాబట్టి. వాళ్ళ అబ్బాయి గోగుల అభినయరెడ్డి ఈసారి పోటీ చేస్తున్నారు కదా ఎలక్షన్స్లో, ఆయనకే. ఎందుకు వేయాలనుకున్నారు ఆయనకి? వాళ్ళ అబ్బాయికి మంచివాడు అందుకని. ఫలాన్ని చేశారు ఇప్పటివరకు ఏమైనా చేశారు అబ్బాయి? చాలా చేసినాడు. ఏమేం చేశారన్నా? రోడ్లు డెవలప్ చేసినాడు, తిరుపతి అభివృద్ధి చేసినాడు. చాలామంది చేయలేని పనులన్నీ సకాలంలోనే చిన్న వయసులోనే చేసి మంచి ఖ్యాతి తెచ్చుకున్నాడు. ఈ జనసేన తరఫున ఆర్ఎన్ శ్రీనివాసులు ఆయన కూడా పోటీ చేస్తున్నారు కదా, చేస్తున్నాడు. ఆయన తెలుసా? తెలుసు. ఆయనకేమైనా ఓటేస్తారా? వాళ్ళంతా గెలవరు. ఎందుకన్నా? గెలవరు అంటే ఎందుకంటే మనం ఏమైనా జ్యోతిషం చెప్తామా? అంటే వీళ్ళకి వేయాలి అనుకున్నారు, వాళ్ళకి ఎందుకు వేయకూడదు అనేది కూడా. వీళ్ళకి వేస్తున్నాం కాబట్టి వాళ్ళకి వేయడం లేదు. ఎవరికి వేస్తారన్నా ఫైనల్గా? అభినయ్ రెడ్డికి. అలా ఏమన్నా తిరుపతి. అలా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకున్నాను? అభినయ్ రెడ్డి. దేనికన్నా? రోడ్లు డెవలప్మెంట్ కానీ, ఈ గంగమ్మ గుడి కనివిని ఎరుగుని రీతిలో గంగమ్మ గుడిని చాలా స్థాయికి తీసుకెళ్లారు. ప్లస్ దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలు కానీ వాటి చాలా గొప్పగా ఉన్నాయి. దానివల్ల దానికి వేయాలనుకుంటున్నాం. మరి ఈయన ఆర్ఎన్ శ్రీనివాసులు జనసేన తరఫున పోటీ చేస్తారు, ఆయన పైన మీ అభిప్రాయంలో? అభిప్రాయం అంటే పార్టీలు మారే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఓటు వేయాల్సిన అవసరం లేదు. మొన్నటి వరకు ఇక్కడ ఉండేసి ఇప్పుడు ఆ పక్కకు పోవడము, సో ఇంక ఈరోజు రేపు ఆడగితే అక్కడ కూడా ఉంటాడని నమ్మకం లేదు కదా, మళ్ళీ రేపు ఇంకెక్కడికైనా పోవచ్చు. దానివల్ల ఎవరు ఖచ్చితంగా ఉంటారో వాళ్ళకే వేయాలని అనుకుంటున్నాం. అలా ఎవరు ఖచ్చితంగా ఉన్నారు? కరుణాకర్ రెడ్డి ఫ్యామిలీ. అభినయ్ రెడ్డినా? అభినయ్ రెడ్డి కూడా. కరుణాకర్ రెడ్డి ఉండాలంటే అభినయ్ రెడ్డి ఉన్నట్టే కదా. ఈ జగన్మోహన్ రెడ్డి పైన రాయదాడి జరిగింది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటన్నా? ఎవరు ఆక్తాయిలు చేసిన పని, పలానా వాడు చేశాడని వీడు చేశాడని చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు జరిగింది జరగడమే జరిగింది ఆ ఇన్సిడెంట్. సో చిన్న దాంతో పోయింది కాబట్టి సరిపోయింది. ఓకే. అయితే ప్రతిపక్షాలు ఆయనకి దాడి చేస్తున్నారు అట్లా అనుకుంటే మొన్న పవన్ కళ్యాణ్ వచ్చేసి ఎవరు చొక్కాలు చించారని చెప్పారు, అతను వచ్చేసి ఇంకోటి ఏదో చెప్పాడు చంద్రబాబు నాయుడు. సో అవన్నీ కూడా రాంగే కదా, అవన్నీ పుట్టకమేనా? అవన్నీ అయితే ఇది పుట్టకమే. అది వాళ్ళంతా వాళ్ళు చేసుకున్నట్టయితే ఇది చేసుకున్నట్టు, లేదంటే లేదు. నమస్తేనా? ఏం పేరు నా మీ పేరా? ఏం పేరు నా మీ పేరా? అన్నా ఏ ఊరన్నా? ఏ ఊరన్నా? తిరుపతి. అన్నా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకున్నారా? ఓటు చెప్పకూడదు కదా. ఓకే. మరి ఈ ప్రభుత్వంలో మంచి జరిగింది అనుకుంటున్నారా? ఏమేం జరిగిందన్నా? ఇండివిజువల్గా అందరికీ మంచి జరుగుతా అంటే ఫలాంది అని ఉంటుంది కదా, దీనే అన్ని పథకాలు ఉన్నాయి. మరి గతంలో చంద్రబాబు నాయుడు కూడా అధికారంలో ఉన్నాడు, మరి ఆయన అప్పుడు చేయలేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి వీరిద్దరిలో ఎవరు నమ్ముతారన్నా? ఉన్నదే ఫస్ట్ 5 ఏళ్ళు, ఆయన 17 ఏళ్ళు ఉన్నాడు. దాంట్లో కరోనాలో పోయింది 2 ఏళ్ళు. రిమైనింగ్ 3 ఏళ్ళలో ఇంత చేసినాడంటే ఫ్యూచర్కి ఇంకా చేస్తాడు అన్న. ఎవరంటే నమ్మకం అన్నా? జగన్. నాకు తిరుపతిలో భూముల అభినయ్ రెడ్డి పైన మీ అభిప్రాయం అన్నా? యువకుడు డెవలప్మెంట్ చేసినాడు, రోడ్స్ ఇవన్నీ. అయినా యంగ్స్టర్స్ ఛాన్స్ ఇచ్చేది బెటర్. కానీ మరి జనసేన తరఫున ఆర్ఎన్ శ్రీనివాసులు ఆయన పోటీ చేస్తున్నాడు, ఆయన పైన మీ అభిప్రాయం అన్నా? క్యాస్ట్ ఈక్వేషన్ కంటే ఇప్పుడు లోకల్ అనేది ఈక్వేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అభినయకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మరి ఎవరికి వేస్తారు తిరుపతిలో ఇస్తారు ఓటు? అదే చెప్పినాను కదా, ఓటు చెప్పకూడదు, ఎవరు వరకు చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరేం పేరన్నా? రాము అన్న. ఏ ఊరన్నా? తిరుపతి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనుకున్నారన్నా? జగన్కి. దేనికని? సంక్షేమ పథకాలు అందుతున్నాయని. ఏమంది? పింఛన్ వస్తాను మా అమ్మకి, రైతు భరోసా వస్తూ ఉంది, అమ్మ కూడా వస్తుంది నాకు. అది మరి ఎవరంటే నమ్మకం అన్న? జగన్ అన్న అంతే.
అన్న తిరుపతిలో భూమన అవినీరెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, ఆయన పైన మీ అభిప్రాయం అన్న? అభివృద్ధి బాగా చేశాడు అన్న, రోడ్లు బాగా వేసినాడు, రోడ్లు బాగున్నాయి అన్న తిరుపతి, అందుకే అన్న ఓటు వేసాను మేము అభివృద్ధి. అన్న మరి గతంలో కూడా ఇటువంటి నాయకులు ఉన్నారు, మరి వాళ్ళు అప్పుడు డెవలప్ చేయలేదు, మరి ఇప్పుడు ఎవరు డెవలప్ చేశారు బాగా? అభినయ్ అన్న డెవలప్ చేశాను అన్న, ఎందుకు నాయకులు ఎవరు చేయలేదన్న. అన్న మరి జనసేన తరఫున ఆర్ఎన్ శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు కదా, ఆయన పైన మీ అభిప్రాయం ఏంటన్నా? ఆయన మన లోకల్ కాదన్న, చిత్తూరు అన్న ఆయనది. ఎవరన్నా ఓటేస్తా ఆయనకి. మరి ఎవరికి ఓటు వేయాలనుకున్నారు? నేను అభినయానికి. థ్యాంక్ యూ. ఓకే.